తెలంగాణలో యూరియా మంటలు మూసిని ప్రక్షాళించాల్సిందే, జిల్లాలను ముంచెత్తిన వరదలు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాప్ 10 తెలంగాణ వార్తలు ఇప్పుడు చూద్దాం. గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉందని, గత సీఎంలు ఈ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్ కు కీర్తి ప్రతిష్టలు పెరిగాయన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఏ ప్రాంతాన్నైనా అభివృద్ధి చేయొచ్చని వైఎస్ఆర్ నిరూపించారన్నారు సీఎం. దేశ సమగ్రతను కాపాడేందుకు రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న విగ్రహానికి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సీఎం నివాళులు అర్పించారు. పారదర్శక పరిపాలన అందించడానికి సాంకేతికతను జోడించాలని ఆనాడే రాజీవ్ గాంధీ ఆలోచన చేశారని సీఎం కొనియాడారు. రాజేంద్ర నగర్లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో మహిళా పోలీసు తొలి సదస్సుకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో మహిళా పోలీసింగ్ కు ఇందిరాగాంధీ పునాదులు వేస్తే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దాన్ని కొనసాగిస్తున్నారని మంత్రి సీతక్క తెలిపారు. తెలంగాణలో మద్యం షాపుల లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం దరఖాస్తుల ఫీజును 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచింది. ఏడాది డిసెంబర్ నుంచి 2027 నవంబర్ వరకు లైసెన్సులు ఇవ్వనుంది. అయితే మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు ఉంటాయని తెలిపింది. హైదరాబాద్ లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. డిఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్ కంపెనీ సంస్థల్లో తెలంగాణ, ఏపీ, కర్ణాటకలోని 30 చోట్ల ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. అటు డిఎస్ఆర్ కంపెనీకి అనుబంధంగా ఉన్న సంస్థల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి డిఎస్ఆర్ గ్రూప్ లో భాగస్వామిగా ఉండటంతో ఆయన ఇంట్లో సైతం సోదాలు నిర్వహించారు. నకిలీ జీపీఏలు తయారు చేసి తమ భూములను కబ్జా చేస్తున్న కబ్జాదారుల చర్య నుంచి తమ భూముల్ని కాపాడాలని మేడ్చల్ జిల్లా బీజేపీ కౌన్సిల్ మెంబర్ రవీంద్ర సాగర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 1968లో గోకుల్ నగర్ లో 34 ఎకరాల్లో 500 ఫ్లాట్లతో లేఅవుట్ చేసి అమ్మకాలు జరిపారన్నారు. అందులో మిగిలిన 30 ఫ్లాట్లను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల యూరియా పోరాటం ఫలించిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణకు 50,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు కేంద్రం నిర్ణయించినట్లు తెలిపారు. కర్ణాటక నుంచి 10,800 మెట్రిక్ టన్నుల యూరియా వస్తోందని చెప్పిన తుమ్మల వారం రోజుల్లో మరో 3 విడతల్లో యూరియా సరఫరా జరుగుతుందన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర తీర్థయాత్రలకు వెళ్లిన మంచిర్యాల వాసులు మహారాష్ట్ర వరదల్లో చిక్కుకుపోయారు. బస్సులో మొత్తం 25 మంది వెళ్లగా భారీ వర్షాలతో ముందుకు రాలేక వెనక్కి పోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక పోలీసులకు ఫోన్ చేసినా స్పందించలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు సెల్ఫీ వీడియో విడుదల చేశారు. నిర్మల్ జిల్లా బాసర దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షానికి గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నిర్మల్, నిజామాబాద్ అంతర్ జిల్లా వంతెన దగ్గర ప్రమాదకర స్థాయిలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. మరోవైపు గోదావరి ప్రవాహానికి పుష్కర ఘాట్లు పూర్తిగా మునిగిపోయి నదికి 2 వైపులా గట్టుల్ని తాకుతున్నాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి నదిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రవాహానికి సంతోషిమాత ఆలయంతో పాటు పుష్కర ఘాట్లన్నీ మునిగిపోయాయి.